హాయ్ నేను సతీష్. ఫ్రైడే ఈవేళ లాస్ట్ మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక ఉన్న 7 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైతే ఓటు వేస్తున్నారో ఓట్ ఫర్ సో అండ్ సో అని మెసేజ్ అయితే పెట్టండి. అటుకే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసేసేయండి. ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అయితే అసలు ఏంటి ఓటింగ్ బయట జరుగుతున్నది ఏంటి, ఆడియన్స్ రియాక్షన్ ఏంటి, హౌస్మేట్స్ యాక్షన్ ఏంటి అన్నీ తెలిస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది కనుక ఒక లైక్ షేరు అలాగే ఒక మెసేజ్ అయితే పెట్టండి. మెయిన్ నేను ఎపిసోడ్ రివ్యూ చూసిన వాళ్ళు ఎంతమంది అబ్బా మాకు కూడా సేమ్ ఫ్రస్ట్రేషన్ సార్ అయ్యి బాబోయ్ ఇంత దారుణమైన చూడలేదు అనిపించిన వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఒక స్పెషల్ వీడియోస్ కూడా ఆ రీతి చౌదరి ఎట్లా చేసింది ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ జర్నలిస్ట్ సతీష్లో అట్లాగే న్యూస్ బోల్ 2 ఛానల్స్లో డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ అయితే వస్తాయి కనుక 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ఒక లైక్ అయితే పెట్టేసేయండి. సో ఈ వారం అసలు ట్విస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండాలి, ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అయితే భయంకరంగా కోరుకుంటున్నారు. ఒకే దెబ్బకి ఇద్దరిని దోసేయండి, మనీష్ మర్యాదని ప్రియాని మేము భరించలేం ఈ అతిని అనే ఫీలింగ్ వచ్చేసింది. వీళ్ళిద్దరితో పాటు ఈ పులిహోర రాని ఆ కరూ బ్యాచ్లో ఉన్న డీమాన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు జత చేరిపోయాడు. ఈ పులిహోర రాని లైన్ వేసేదానికి అతడేమో తిరిగి లైన్ వేసేదానికి వీళ్ళ లైన్ కోసం ట్రాక్ కోసం బిగ్ బాస్ హౌస్కి వస్తే ఈ బయటికి వెళ్ళి పత్యాపారం చూసుకుంటారు. అంటే హౌస్లో ఎందుకు మాకెందుకు మేము ఫ్యామిలీ అంతా కలిపి చూడాలనుకునే షోలో ఆ లైన్ కోసం ఆ ట్రాక్ కోసం అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుని అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుని ఏం ప్రూవ్ చేద్దామని అసలు వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఉంచాలని దెబ్బకి నన్ను కెప్టెన్ అయితే అయ్యాడు. కెప్టెన్ అయ్యాడైన బదులు కెప్టెన్ అయితే చేసుకుంది. ఏరుకోరి మరి ఇంకా నాకైతే లాంగ్వేజ్ కంట్రోల్లో ఉండడానికి కనుక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో మొత్తానికి ఆవిడైతే సాధించింది. కానీ ఏం సాధించినట్టు ఆడియన్స్లో నిన్నటి వరకు ఆ డీమాన్ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కూడా దెబ్బకు ఫసక్ అనే స్థాయికి అతను కూడా తాచెడ్డ కోతి వనమంతా చెడిపిందని ఒక సామెత ఉంది కదా, ఈ రీతి చెడింది కాక ఆట చెడగొట్టుకుంటున్నది కాక అతడే ఆటను కూడా చెడగొట్టేసింది. సో డీమాన్ని కూడా ఎంత డిజాస్టర్ డెసిషన్స్ అండి అది. ఒక స్పెషల్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను జర్నలిస్ట్ సర్వీస్లో, చూడండి. చాలా ఇంట్రెస్ట్గా చాలా లోతుగా అనలైజ్ చేశాను. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ని, అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటారు ఆడియన్స్ని. సరే డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఇద్దరు అవుట్ అయిపోయే పరిస్థితి. ఈ ఫ్లోరా షైన్కి కూడా ఓటు పెరుగుతుంది. ఎందుకంటే మేము చూడలేము ఈ మనీష్ అండ్ ప్రియతలకు ఓవర్ యాక్షన్ని. దీనికి తోడు ఇప్పుడు డీమన్ కూడా ఆవిడ దేవల్ల రీతు చౌదరి దేవల్ల చేరాడు. సో వీళ్ళ ముగ్గురు బాటంలో ఉన్నారు కనుక వీళ్ళతో అటు ఇటు అవుతున్నది ఫ్లోరా షైన్. ఆవిడేమో ఒకవైపు నన్ను చూస్తే ఆ సంజనతో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుంటూ షార్ట్అవుట్ చేసుకుంటూ ఉన్న ఒక ఆవిడతో నెగిటివ్ అయిపోతుంది కనుక షార్ట్అవుట్ చేసుకుంటూ ఆవిడ ఫ్రెండ్లీగా ఉంటే మీరు ఏమది బ్యాడ్ ఏం కాదు, మీరు బ్యాడ్ కాదు, నిద్ర మాట్లాడుకుని చేసుకుంటే వీళ్ళేమో మరింత పెంట ఎలా చేసుకోవాలి, మరింత మన గొయ్యి ఎట్లా తవ్వుకోవాలి, ఎలా వీళ్ళనంత వేగంగా అవుట్ అయిపోవాలి, బయటికి పోవాలి, మనం వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారు కదా వైల్డ్ కార్డ్ అనే మాదిరిగా ఆట ఉంటే మరి ఏమవుతుంది. ఆడియన్స్లో డబుల్ ఎలిమినేషన్ కోరుకోకపోతే మీలో కూడా ఎంతమంది డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారో ఆ డబుల్ ఎలిమినేషన్లో ఏ ఇద్దరు ఉండాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇప్పుడు అయితే ఇక్కడ ఒక రిస్క్ ఉందండి, ఒక ఛాన్స్ అయితే ఉంది. ఎలా వీళ్ళని కాపాడేసే అవకాశం ఉంది ఫ్లోరా షైనీ అంటే వాళ్ళ నుంచి నెగిటివో పాజిటివో అరుపులో రచ్చో రంబోలో ఫెయిరో అన్ఫెయిర్ ఏదో ఒక రొజ్జ కంటెంట్ అయితే వస్తూ ఉంది. పైగా ఇక్కడేంటి ఫ్లోరా షైన్ నుంచి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఆవిడకి కంటెంట్ రావట్లా. ఇసుక నుంచి తైలమైన పిండొచ్చు కానీ ఇవి నుంచి కంటెంట్ అయితే పిండలేమో అని అర్థమైపోయా. పైగా ఏంటి నేను లాస్ట్ వీకే చెప్పా, ఆ సంజన టార్గెట్ చేయబట్టి ఫోకస్ పెట్టబట్టి ఈ పేరు ఫ్లోరా షైన్ అయితే కాస్త కోస్త కంటెంట్ వచ్చింది, ఆ ఎమోషన్స్ బయటపెట్టే ఒక 6 ఇన్సిడెంట్స్లో. బట్ ఇప్పుడు సంజన అంత తెలివి తక్కువ ప్లేయర్ అయితే కాదు, ఆవిడ ఖచ్చితంగా ఈవిడిని పట్టించుకోదు, ఇంకా వదిలేస్తుంది అనుకున్నా కదా. సో బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే సృష్టి వరంకి ఈవిడికి ఆ టఫ్లో ఉండేటప్పుడు ఆ కంటెంట్ కోసం ఈవిడిని సేవ్ చేశారు, ఆవిడని అవుట్ చేశారు. ఇలాంటి కంటెంట్ వస్తుంది అనుకుంటూ అపోహ అత్యాస అవుద్ది అని చెప్పి కదా అదే జరిగింది. లాస్ట్ కంటెంట్ రాలేదు కదా, ఉన్న నెగిటివ్ గొడవలు కూడా పోయి కలిసిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు మా ఇద్దరం లవ్ చేసుకుంటాను కూడా నేను సంజన చెబుతుంది, మా ఇద్దరం ఫ్లోరా నేను లవ్లో పడ్డామని కూడా. సో ఇంకా వచ్చే కంటెంట్ కూడా కాకెత్తికిపోయినట్టు ఇంకా అసలు నథింగ్ రాదు. పైగా దానికి తోడు ఏంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. నేను బిగ్ బాస్ ఒక గంట సేపు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. సో లాంగ్వేజ్ తెలుగు తెలియని వాళ్ళంటూ ఇంట్లోకి వచ్చాక తెలుగు మాట్లాడాలి కదా, తెలుగు వచ్చి కూడా మీకు ఏం తెగులని మాదిరిగా వార్నింగ్ ఇచ్చాడు. సో ఇవి ఒకవేళ ఫ్లోరా షైనీ వల్ల కంటెంట్ రావట్లేదు, పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం కనుక ఆ అమ్మాయిని పంపించేస్తే వీళ్ళిద్దరూ మనీష్ అండ్ ప్రియాకి నెత్తిన పాలు పోసినట్టుగా నిజంగా. లేదంటే వాళ్ళిద్దరూ లేదంటే ఆ ఇద్దరిలో ఒకరు అవుట్, నో డౌట్. ఎందుకంటే వీళ్ళ అతిని భరించలేక అతిని చూడలేక ఈ షోని చూడలేము. ఆ ప్రియా పోతేనే మాకు ఫ్రస్ట్రేషన్ తీరుతుంది, అప్పుడే మేము షో చూస్తాము. ఈ శ్రీజ పోతేనే వెళ్ళిపోతేనే మాకు ఫ్రస్ట్రేషన్ దిగుతుంది, అప్పుడే మేము టీవీ చూస్తాము, అదే బిగ్ బాస్ చూస్తాము. సో వైల్డ్ కార్డులు అయినా తేమండి వీళ్ళనైతే పంపేయండి అని అంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు ఆడియన్స్. అందుకే ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లోరా షైన్కి ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరికంటే ఇప్పుడు కాస్త పైకి వచ్చేసింది ఆవిడ. ఈ 6-7 స్థానాల్లో మనీష్ అండ్ ప్రియా ఉంటే వాళ్ళిద్దరు నువ్వో నేనా పోటీ పడుతుంటే వాళ్ళిద్దరికంటే ఒక అడుగు పైకి వచ్చేసింది ఈవిడ. ఎందుకు వచ్చిందంటే ఆట ఆడేసింది, అదర కొట్టేసింది, చించేసింది, లాజిక్స్ పెట్టేసిందని కాదు, వాళ్ళ మీద కోపంతో కసితో
ఒక రకంగా వాళ్ళు ఎట్లా అయితే ఆ భరణి మీద కసితో పగతో రగిలిపోతూ ఉన్నారో, సో వీళ్ళ మీద కూడా ఆడియన్స్ అంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. ఎన్నడూ లేదు పట్టుమని 10 రోజులు ఏ సీజన్లో కూడా లేదు ఒక కంటెస్టెంట్ మీద ఎంత నెగిటివిటీ వ్యతిరేకత అనేది నేను ఇంతవరకు చూడలే. ఏముంది నిండా 2 వారాలు అవ్వాల అప్పుడు అంత అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తానుగా వాళ్ళకి చూడలేక ఫ్లోరాకి వేస్తాను. కాబట్టి 2 పాయింట్లు, ఆవిడకి కంటెంట్ రాకపోవడం, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఈ రెండింటి వల్ల ఇంకా ఆవిడ నుంచిన వేస్ట్ కథను పంపిస్తే వీళ్ళ అదృష్టం పంట పండినట్టుగా ఇంకా బిందాస్. లేదంటే మాత్రం ఈ వికెట్లో ఫసక్, నో డౌట్. సరే ఓవరాల్గా చూసుకుంటే భరణికి అయితే మళ్ళీ సానుభూతి పవనాలు ఇచ్చి నో డౌట్ ఆయన్నే టార్గెట్ చేసి ఆయన్నే ఓడించాలనే ఏకైక అజెండాతో ఆ రీతు చౌదరి రోత డెసిషన్స్ తీసుకుంటే మరి ఏమవుతుంది? ఖచ్చితంగా వస్తుంది 48 దాటే వస్తుంది, కొన్ని దగ్గరలో అయితే 50 కూడా క్రాస్ అయిపోతుంది. నేను ఓవరాల్గా యావరేజ్ తీసుకున్నప్పుడు 48 ఓటింగ్తో ఉంది, మంచిగా జరుగుతూ ఉంది. ఆయన నిజంగా మెచ్చుకోవాలబ్బా. ఎవరైనా సరే అక్కడ ఎందుకు నేను అవుట్ అని ఒక మాట అడుగుతారు, మాట కూడా అడగకుండా అంత సైలెంట్గా వెళ్ళిపోవడం ఒక రకంగా మేలే జరిగింది. అతను ఎంత సైలెంట్గా తప్పుకున్నాడు ఆడియన్స్ నుంచి అంత వైలెంట్గా రియాక్షన్ అయితే ఇప్పుడు అతనికి అన్యాయం చేసిన కంటెస్టెంట్ మీద ఆ పేరు చెప్పాలని కూడా ఆడియన్స్ చిరాకు పడిపోయి ఇరిటేట్ పడిపోయి రకరకాలుగా కామెంట్లు పెడతా ఉన్న పరిస్థితి వచ్చింది. సో మేలే జరిగింది. ఇక 2వ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి. ఇతనికి ఒక 28, 38 కొన్ని దగ్గరలో అయితే రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఆ రేంజ్లో పడుతుంటే నాకు అర్థం కావట్లేదు. నాకు రాకెట్ సైన్స్ అయినా అర్థమవుద్దేమో కానీ ఇతనికి ఓటింగ్ మిరాకిల్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అలాగే నేను ఒక భరణితో ఒక మాట అంటాడు కదా, సార్ మిమ్మల్ని మీరు బాధపడుతున్నారంటే మీరు అటు వెళ్తే మాకు ఏదైనా ఒక ముద్ద ఒక పూటకు భోజనం లేదా టీయో కాఫీయో వస్తుందనే ఉద్దేశంతో మేము అందరం సపోర్ట్ చేసి అటు పంపించాం కదా ఓటింగ్కి, బట్ మీకు ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను అటెండెన్స్కి ఫుడ్ పరంగా ఏది రకంగా అని చెప్పేసి మీరు బాధపడుతున్నారంట, రాముతో చెప్పి ఏడుస్తున్నారంట. పైగా మిమ్మల్ని మేము అటు పంపించేసి మాకు ఆ రకంగా ఆశపడితే ఇప్పుడు మేము వీక్ అయిపోయాము. సంజన కూడా అదే అంటుంది, అడల్ట్స్ కిడ్స్ ఆడినట్టు ఉంది, పెద్దలు పిల్లలు ఆడితే ఎట్లా ఉండదు అట్లా ఉందని. ఆ రామురాజుడు అదే అంటే ఇదేంటి అందరిని మిక్స్ చేసేసి అప్పుడు ఈక్వల్గా ఆ కండబలాన్ని బట్టి ఆ టాస్క్ ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి అట్లా షేర్ చేసి ఉంటే బాగుంటుంది. వీళ్ళందరికీ అర్థమైంది ఆ బలమైన భరణి ఫిజికల్గా 6 అడుగులు ఉంటే అంత బలంగా ఆడేట ఆయన అడ్డు వెళ్ళిపోవడంతో మనకి 2 రకాలుగా వీక్ అయిపోమని చెప్పాడు చూసారా. అది మెచ్యూరిటీ, అది ఒక అండర్స్టాండింగ్. ఎవరి స్ట్రెంత్ ఏంటని అన్నీ ఉన్న అణిగమణిగి వీళ్ళిద్దరు ఉంటే ఏమీ ఆయన ఎంగులోకి ఎగిరెగిరి పడింది అంటే కొందరు ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా, తెలుస్తుంది కదా. సో ఒక మెసేజ్ ఇది పెట్టండి ఎవరు అనేది. అయితే మొత్తానికి ఇంకోటి ఏంటంటే సరే సుమన్ శెట్టికి నేను చెప్పినట్టుగా రాకెట్ సైన్స్ అయినా అర్థం ఉద్యానం కదా, ఈ వెబ్సైట్స్లో అయితే జరుగుతూ ఉంది. పిఆర్ కావచ్చు, బాట్స్ కావచ్చు, ఏదైనా పోనీ కమెడియనే కదా, మంచి ఆర్టిస్టే కదా అంటే ఇప్పట్లో ఈ జనరేషన్కి పెద్దగా తెలిసినంత కామెడీ సినిమాలు తక్కువ కదా. అప్పట్లో దుమ్ము లేపాడు, అలాగే మరీ బీభత్సమైన కమెడియన్ అయితే కాదు కానీ పర్వాలేదు, ఫన్ అయితే ఉండింది, మంచి మీమ్స్ గేమ్స్ అవన్నీ కూడా. సో మొత్తానికి చాలా రోజులు ఉండేలా ఉన్నాడు కానీ ఉన్నా సరే కంటెంట్ రాదు. సేమ్ మన ఎవరెవడో ఫ్లోరా షైనీ మాదిరిగానే, అంతే, అంతకుమించి ఇంకేముంటుంది. అయితే నిన్న ఎవరతనో ఎమాన్యుయల్ ఒక పంచ్ మామూలుగా లేదు, హైలైట్ జోక్ వేసేసాడు. సుమన్ శెట్టి మైక్ మర్చిపోయి భోజనం చేస్తుంటే ఏదో చిన్న మాట అంటే వినపడినట్టుకుంటే రాము అర్జెంటుగా వెళ్ళి అన్నది మైక్ తెచ్చా అన్నాడు ఎమాన్యుయల్. ఎందుకు అంత అర్జెంటుగా అంటే అసలే చిన్నగా మాట్లాడుతావు, పైగా గంటకు ఒకటి మాట్లాడుతావు, అది కూడా రికార్డు కాకపోతే ఎలా అన్నా అంటే పర్ఫెక్ట్ మంచిది ఎమాన్యుయల్. రోజుకి 1-2 ఇలాంటి పడతా ఉంటాయి కదా. సో ఇతడు సుమన్ శెట్టి ఉన్నా సరే ఆ షోకి భారమే తప్ప కంటెంట్ లేదు, అలాగే నెగిటివిటీ లేదు. అలా ఉండడం కూడా గొప్పే కదా. ఇప్పుడు కొందరు పేర్లు చెబితే అరికాలు మంట నెత్తికెక్కిపోతున్న ఆడియన్స్ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో ఇతడు ఇలాగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ లేకుండా అలాగా సాగిపోవడం కూడా గొప్పే. ఎనివే ఈయనకైతే మంచి ఓటింగే జరుగుతుంది. ఇక థర్డ్ అయితే మాస్క్ మ్యాన్ ఉన్నాడు, 8% అయితే ఉంది. నెగిటివ్ బ్రాండ్ అంబాసిడర్ ఇతను నెగిటివ్ థింకింగ్ చేయడం, అవతల వారిని టార్గెట్ చేయడం, తప్పు ఇతను వైపు ఉన్న అవతల వైపు చేయడం. హౌస్ హార్మోన్ అత్యంత దారుణంగా డిజాస్టర్ ఫస్ట్ వీక్లో చేసిన కంటెస్టెంట్ ఏకైక కంటెస్టెంట్ ఇతడే. ఎవరైనా సరే ఉంటామా వెళ్తామా ఉన్నది ఒక వారం రోజులైనా సరే సరదాగా చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, మింగిల్ అవుదాం, హడావిడి చేద్దాం, ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ ఇద్దామని ఉంటుంది తప్ప ఇతను హౌస్ హార్మోన్ చెడగొడుతూ ఎగ్గ వాళ్ళు అతడు చెడగొట్టాడు, డ్రింక్ వాళ్ళు ఈవిడ చెడగొట్టిందని వేలెత్తి చూపడంలో స్పెషలిస్ట్ అయినా సరే ఇతనికి కూడా మంచిగానే ఉంది ఓటింగ్, ఒక 8% ఇట్లా ఉంది. ఇక తర్వాత డిమాన్ అయితే తగ్గింది, ఒక 5% ఉంది. ఇక చెప్పినట్టుగా ఆ ఫ్లోరా ఈ ఇంకెవరు అమ్మాయి ఫ్లోరా షైనీకి భరణి తనుజ ఓట్లు కూడా కొన్ని షేర్ అవుతాయి, అర్థమైతే ఉంది. ఎందుకంటే మనీష్ మర్యాద అండ్ ప్రియాలో ఒకరిని బయటికి పంపాలి అని ఆడియన్స్ బలంగా దృఢంగా ఫిక్స్ అయిపోయారు. మామూలు ఫిక్స్ కాదు, ఎలాగైనా పంపు బిగ్ బాస్, ఇద్దరిలో ఒకరిని పంపు, లేదా ఇద్దరిని పంపినా మాకు 2 పండుగలు ఒకేసారి వచ్చినట్టుగా దసరా దీపావళి అనే మాదిరిగా ఉంది ఫీలింగ్ ఆడియన్స్కి. ఎందుకంటే నేను మనీష్కి అర్థం కాకుండా ఎలాగా భరణి సారు ఎలా అవుట్ అయ్యారు, ఏం రూల్ బ్రేక్ చేశారని అడిగిన పెద్ద మనిషి సూపర్ క్లాప్స్ కొట్టడం ఏంటి. ఆయన పేరేంటే హరీష్, నేను నీతి నిప్పు నెయ్యి ధర్మం న్యాయం తెల్లారి అన్ని కబుర్లు చెప్తాడు అక్కడ ఉండి. సో పర్ఫెక్ట్ రెస్పెక్ట్ సంచాలకండి. ఎందుకయ్యా రెస్పెక్ట్ అన్ఫేర్ డెసిషన్ తీసుకునేదానిక. సో మరి ఇలా ఎట్లా ఓటింగ్ పడుతుంది. సో ఇది ఎలిమినేషన్కి సంబంధించి ఓటింగ్ రిజల్ట్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.